హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్. సో నిన్న షెడ్యూల్ ప్రకారము ఒక వీడియో పెట్టాను, చెప్పాను కదమ్మా. ఇది ఇంకొక షెడ్యూల్, డైలీ 6 o'clock అనేది రిలీజ్ అయిపోతుంది, మీరు వెయిట్ చేయండి. సో నిన్నటి దానికి కంటిన్యూ వీడియోస్. ఎవరైనా కానీ బేసిక్ వినాలంటే నిన్నటి వీడియో విని ఈ వీడియో సీరియల్గా వెళ్ళండి. అట్లా ఒక యావరేజ్ మీద మీకు దాదాపుగా ఒక 6 నుంచి 7 వీడియోలు ఉంటాయి. సరే, ఎన్ని క్వశ్చన్లు అన్నా కూడా మీకు ఎంత లేదన్నా ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ అనేది మీకు వస్తుంది. ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకి కామెంట్ బాక్స్లలో మన టెలిగ్రామ్ లింక్ ఛానల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి అమ్మా, డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తారు. దానివల్ల మీకు ఏం యూజ్ ఉంటుంది అంటే, ప్రజెంట్ ఇప్పుడు ఏం యూజ్ లేకపోయినా ఫ్యూచర్లో మీకు పెట్టే ఎగ్జామ్ పేపర్స్ అయినా కానీ ఎగ్జామ్స్ అయినా కానీ దాంట్లో 100% నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, జాబ్ ఇన్ఫర్మేషన్స్ ఏమున్నా కూడా దాంట్లో ఒక పోస్ట్ రూపంలో అనేది కూడా పెడతాను. కాబట్టి ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కావడం వల్ల మీకు వచ్చే నష్టం ఎటువంటిది లేదు, ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే, పొద్దున్న లేసి సాయంత్రం దాకా ఎప్పుడు మెసేజ్లు రావడం కానీ చేయడం కానీ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉండదు. మీకు డిస్టర్బెన్స్ అనేది కూడా 100% ఉండదు. జస్ట్ ఒక సింపుల్ ఒక మెసేజ్ వస్తుంది, అది కూడా ఇన్ఫర్మేషన్ గురించి, అది కూడా మీ గురించి తప్ప వేరే దాని గురించి కూడా ఉండదు. ఓకేనా? రైట్. లాస్ట్ వీడియోస్, ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూ వీడియో అమ్మ, వెయిట్ చేయండి. చూడండి. 40 మంది ఇన్నింగ్స్కి గాను ఒక క్రికెట్ ఆటగాడు 40 ఇన్నింగ్స్లకు గాను ఒక క్రికెట్ ఆటగాడు సగటు 50 పరుగులు. అతడు గరిష్ట స్కోరు మరియు కనిష్ట స్కోర్ల మధ్య భేదము 172. ఈ 2 ఇన్నింగ్స్లను తీసివేసి తర్వాత మిగిలిన 38 ఇన్నింగ్స్ల యొక్క సగటు స్కోరు 48. అతడు గరిష్ట స్కోరు ఎంత అని క్వశ్చన్ వేసిన. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. వేరే వాళ్ళు మామూలుగా దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. కొంచెం ఈ క్వశ్చన్కి కొంచెము టైం ఎక్కువ తీసుకుంటాం. టైం అంటే క్వశ్చన్ చేయడానికి కాదు, చెప్పడానికి. అర్థమైందా? మనకి మీకు ఆల్రెడీ పాత తమ్లైన్లో ఒకటి పెట్టేది. మన బ్రెయిన్ ఎంత ఓపెన్ ఉంటుందో క్వశ్చన్ అంత చిన్నగా ఉంటుంది. దీంట్లో 2 కండిషన్లు ఉన్నాయి, చూడండి. ఫస్ట్ ఏమంటుండంటే, 40 మెంబర్స్ అనుకో, ఇన్నింగ్స్ అనుకో, ఏవనుకో, మీరు 50 రూపీస్ అనుకో, 50 రన్స్ అనుకో, నాకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. జస్ట్ రన్స్, కేజెస్, రూపీస్ ఇది మాత్రమే చేంజ్, కానీ నెంబర్ చేంజ్ కాదు. నేను రూపీసే అనుకుంటా ప్రతిదానికి, ఎందుకంటే నాకు పీస్ఫుల్గా ఉంటుంది. తర్వాత 38 మెంబర్స్ దగ్గర యావరేజ్ ఎంత ఉందంట? 48 రూపీస్ అంట. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆ మిగిలిన 2 ఎట్లా అంటే, చాలామంది 40 into 50 తర్వాత 38 into 48 చేస్తారు, ఇట్లా మైనస్ చేస్తారు. దీనివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు, శూన్యము, టైం వేస్ట్, సబ్జెక్ట్ రాదు. అది చిన్నప్పుడు చేయాలి, ఎందుకంటే మనకు చదువుకు అలవాటు కావాలి కాబట్టి. కండిషన్ ఏం చెప్పినా, లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కండిషన్ ఏం చెప్పినా, ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగు ఎంతమంది? 40 మంది. వాళ్ళ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? 50 రూపాయలు ఉన్నాయి. ఆ గ్యాంగులో ఎవడైనా కొత్తగా జాయిన్ అయితేనేమో 50 రూపాయల కంటే ఎక్కువ తేవాలి, లేదు అంటే 50 రూపాయలు తేవాలి. ఎక్కువ తీసుకుంటే అందరూ పంచుకుంటారు, తక్కువ తెస్తే అందరూ భరించారు. కండిషన్ నెంబర్ 1. ఎవడైనా గ్యాంగులో నుంచి వెళ్ళిపోతే వాడు 50 తీసుకొని వాడు వెళ్ళిపోవాలి. వాడు 50 తీసుకొని వాడు వెళ్ళిపోతే మిగతా వాళ్ళ 50 వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ హైయెస్టోడు, లోయెస్ట్ అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిని బయటికి పంపించేస్తుంది గ్యాంగ్. బయటికి పంపిస్తే వీళ్ళిద్దరు ఏం చేయాలి? వాడి 50, హైయెస్టోడు 50, లోయెస్టోడు 50. యావరేజ్ అంటే అందరి దగ్గర సేమ్ ఉండదు. 50 తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి ఇద్దరు. అవునా? ఈ హైయెస్టోడు, లోయెస్టోడ్లు ఇద్దరు కలిసి 50 తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోతూ ఈ 38 మంది దగ్గర నుంచి 2 రూపాయలు దొంగతనం చేసిర్రు. 38 మంది దగ్గర నుంచి 2 రూపాయలు ఏం చేసిర్రు? దొంగతనం చేసిర్రు. ఈ 50 తీసుకొని పోతే ఈ 38 మంది దగ్గర కూడా 50 రూపాయలే ఉండాలి కదా. కానీ ఈ 38 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 రూపాయలు తక్కువైపోయినాయంటే, వాళ్ళు పడుకున్న టైంలో 2 రూపాయలు దొంగతనం చేసేసారు, ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళిద్దరు పోతూ ఎన్ని రూపాయలు బయటికి తీసుకుపోయారు? 176 రూపాయలు తీసుకొని పోయారు. అంటే హైయెస్ట్ లోయెస్ట్ యొక్క టోటల్ ఎంత? 176.
మళ్ళీ ఇక్కడ ఏమంటుండు, గరిష్ట స్కోరు కనిష్ట స్కోర్ల మధ్య భేదము, గరిష్ట స్కోరు మరియు కనిష్ట స్కోర్ల మధ్య భేదము 172. అవునా? అయితే హైయెస్ట్ స్కోరు ఎంత అని క్వశ్చన్ వేసి ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి 348 వస్తుంది. అంతే కదా, 348/2. హైయెస్ట్ రావాలంటే ప్లస్ చేసి బై 2 చేయాలి, హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఇదే మన ఆన్సర్. కానీ దీంట్లో ఇది అయిపోయిందమ్మా, లెక్క అయిపోయింది, ఇంకంతే. మనకు కావాల్సింది హైయెస్ట్ స్కోర్. హైయెస్ట్ స్కోర్ 174 అంటే లోయెస్ట్ స్కోర్ 2 రూపీస్ అన్నట్టే కదా, అయిపోయింది ఆన్సర్. ఇది కండిషన్ చేసే పద్ధతి, ఇది మీనింగ్. మీరు ఇంటూలు చేస్తే ఇంత ఫాస్ట్గా రాదు. సబ్జెక్టు నేర్చుకున్న విధానం ఇది. లాస్ట్ వీడియో యొక్క కంటిన్యూ ఇది. ఓకేనా? దీంట్లో ఇంకొక కండిషన్ ఉంటుందమ్మా. ఇంకొక కండిషన్ ఏంటంటే ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ హైయెస్ట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకు చేసిన తర్వాత తెలిసింది, ఇదంతా మనకు చేస్తే తెలిసింది. ఇదంతా మనకు చేస్తే తెలిసింది. ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి, హైయెస్ట్ లోయెస్ట్ యొక్క డిఫరెన్స్ ఎంత, 172 రూపీస్ అని తెలిసింది. అంటే అర్థమైంది, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ తీసేస్తే 172 రావాలి. అంటే హైయెస్ట్ ఉంటే 172 కన్నా ఎక్కువైనా ఉండాలి, రైట్? లేదా హైయెస్ట్ 172 అయినా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు 172 అన్నాకో లోయెస్ట్ ఖచ్చితంగా 0 అయి ఉండాలి. అంటే హైయెస్ట్ ఉంటే 172 కన్నా ఎక్కువైనా ఉండాలి హైయెస్ట్, లేదు అంటే 172 అయినా ఉండాలి. 172 ఉంటే లోయెస్ట్ 0 ఉండాలి. ఇది ఏ చిన్న పిల్లగాడు మ్యాథ్స్ వాడు ఏ లెక్కలు అడిగినవాడని ఒకటి దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసేసిన తర్వాత వచ్చింది ఇంత అంటే ఖచ్చితంగా వీడి దగ్గర వీడికంటే ఎక్కువ ఉండాలి అని అర్థం. అది మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్కి అసలు సంబంధం లేదు. అంటే ఇప్పుడు హైయెస్ట్ ఉంటే ఏముండాలి, 172 కన్నా ఎక్కువ అయినా ఉండాలి, 172 ఉండాలి. 172 ఉంటే లోయెస్ట్ 0 అయ్యి ఉండాలి. మళ్ళీ 165 ఆన్సర్ ఎట్లయితుందమ్మా? కాదు. 170 ఆన్సర్ ఎట్లయితుందమ్మా? కాదు. 172 ఆన్సర్ ఎట్లయితే, ఒకవేళ 172 ఉంటే లోయెస్ట్ 0, మళ్ళీ ఆన్సర్ ఏందమ్మా? 174. మళ్ళీ ఇదంతా చేయాల్సిన అవసరం ఎగ్జామ్లో లేదు. ఎప్పుడు మనము బ్రెయిన్ ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, ఇది మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్కి సంబంధం లేదు. గుర్తుకుంచుకోండి, బాగా గుర్తుకుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్లు ఉంటే మీకు నెట్లో కానీ వేరే బుక్స్లో దొరికితే చెయ్యండి. ఒకవేళ నేను చేసిన విధంగా చేయడం రాంగ్ అయితే, నేను చెప్పే ఆ క్వశ్చన్లు రాకపోతే నేను చెప్పిన విధానం రాంగ్ అయితే నా వీడియోస్ చూడకండి. ఓకేనా? రైట్. ఓకే కదా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అమ్మా. దీంట్లో ఇంకో కండిషన్ చెప్తా, బాగా చూడండి. దీంట్లో ఇంకో కండిషన్ చెప్తా చూడండి. a+b a-b అంటే ఇప్పుడు వీడు హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్, హైయెస్ట్ మైనస్ లోయే, ఇదే కదా. ఎప్పటికైనా ఈ కండిషన్లో ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక లెక్క తగులుతుంది, గుర్తుపుచ్చుకోండి. ఎప్పటికైనా a+b వాల్యూ ఇక్కడ మనకు 176 వచ్చింది, a-b వాల్యూ 172 వచ్చింది. ఎప్పటికైనా ఇది సరి సంఖ్య ఉంటే ఇది కూడా సరి సంఖ్య ఉండాలి. హైయెస్ట్ నెంబర్ రావాలి, పెద్ద నెంబర్ రావాలంటే రెండింటిని కూడి బై 2 చేస్తే హైయెస్ట్ నెంబర్ వస్తుంది. ఆటోమేటిక్గా హైయెస్ట్ నెంబర్ తెలిస్తే లోయెస్ట్ నెంబర్ తెలిసిపోతుంది. ఒకవేళ డైరెక్ట్గా లోయెస్ట్ నెంబర్ రావాలంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే 4 అమ్మ, 4/2 అయితే లోయెస్ట్ నెంబర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎప్పటికైనా ఇది సరి సంఖ్య ఉంటే ఇది కూడా సరి సంఖ్య ఉండాలి. చూడు, కావాలంటే ఇది 10 ఉంటే 12 రెండింటిని ప్లస్ అయ్యి బై 2 చేయొచ్చు. ఒకటి 15 ఉంటే ఒకటి 5 రెండింటిని ప్లస్ అయ్యి బై 2 చేయొచ్చు. కానీ ఒకటి 10 ఒకటి 5 ఉందనుకో, రెండింటిని ప్లస్ అయ్యి 15 అవుతుంది. 15/2 అంటే పెద్ద నెంబర్ వచ్చి 7.5 అవుతుంది. ఎప్పటికైనా కానీ ఒకటి సరి సంఖ్య ఒకటి బేస్ సంఖ్య ఉంటే
ఆన్సర్లు పాయింట్స్లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అది చాలామంది స్టూడెంట్స్కి తెలియదు అంటే వన్ ఆఫ్ ది రీజన్ వాళ్ళు చెప్పలేదు, మీకు చెప్పేవాళ్ళు చాలామంది కాదు, కొంతమంది చెప్పే ఉండొచ్చు. కానీ ఈ బిట్లలో ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. ఈ ప్లస్ మైనస్లో నుంచి అది ఎల్సిఎం హెచ్సిఎఫ్ కానీ సింప్లిఫికేషన్ కానీ రేషియో ప్రపోర్షన్ కానీ దేంట్లోనే ఒక బిట్ అనేది తగులుతుంది ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. సరి సంఖ్య ఉంటే సరి సంఖ్య ఉండాలి, బేస్ సంఖ్య ఉంటే బేస్ సంఖ్య ఉండాలి, సరి బేసి ఉంటే ఖచ్చితంగా పాయింట్స్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి అర్థం కాదమ్మా, అంత తొందరగా అర్థం కాదు ఇది. దీన్ని డిఫరెంట్ ప్యాటర్న్లో చేస్తారు, మనం ఎట్లా చేస్తామో చూద్దాం. ఇది 11 మంది సభ్యులున్న ఒక క్రికెట్ బృందం, కెప్టెన్ వయసు 26 ఏళ్ళు, వాళ్ళ వికెట్ కీపర్ వయసు అతని వయసు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. వికెట్ కీపర్ వయసు అతని వయసు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. మొత్తం బృందపు సరాసరి వయసు కంటే మిగిలిన 9 మంది సరాసరి వయసు 1 సంవత్సరం తక్కువ. అయితే మొత్తం బృందం యొక్క సరాసరి వయసు ఎంత అని క్వశ్చన్ అడిగినాం. క్వశ్చన్ అర్థం కాకపోవచ్చు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 11 మంది వ్యక్తులు ఉన్నారంటమ్మా, దీని యొక్క వాల్యూ ఒక ఎక్స్ అనుకుందాం, యావరేజ్. ఇప్పుడు 9 మంది వ్యక్తుల యొక్క యావరేజ్ x-1 అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే మొత్తం బృందం యొక్క సరాసరి వయసు ఎంత అంటే ఈ ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమంటుండు. ఇది కండిషన్. ఆ ఇద్దరు ఎవరు? ఒకడు వికెట్ కీపర్ అంట, ఒకడేమో కెప్టెన్ అంట, ఒకడేమో వికెట్ కీపర్ అంట. కెప్టెన్ కంటే వికెట్ కీపర్ యొక్క వయసు 3 సంవత్సరాలు ఎక్కువ. ఇది కండిషన్, ఇది లెక్కలలో ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ నువ్వు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేస్తే ఈ లెక్క ఎలా చేయగలుగుతావు? దీన్ని ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు, ఆప్షన్ త్రూ కూడా ఎగిరిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ చాలా ఈజీగా ఎలా చేయొచ్చు నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పిన 30 మంది దగ్గర యావరేజ్ 60 రూపాయలు అంటే దీని అర్థం ఏంటి? ఒక్కడి దగ్గర రూపాయలు 60 రూపాయలు అన్నా 30 మంది దగ్గర 60 రూపాయలు అన్నా యావరేజ్ ఒకటి అన్నట్టుగా. అంటే ఈ 30 మందిలో వీడు ఉన్నట్టే కదా. అంటే వీడి దగ్గర 60 రూపాయలు ఉన్నాయి అంటే ఇప్పుడు దీంట్లో నేను ఒక కండిషన్ చెప్తా చూడండి, మీకు క్లారిటీ. ఇక్కడ 30 మంది దగ్గర యావరేజ్ ఎంతనో తెలియదమ్మా, పక్కకు పెట్టు దీన్ని. కానీ దీంట్లో ఒకడి యావరేజ్ 60 అంటారు. మళ్ళీ ఒకడి యావరేజ్ 60 అంటే 30 మంది యావరేజ్ కూడా 60 అన్నట్టే కదా. ఇంకొకడు ఉండు, ఇద్దరు యావరేజ్ కలిపి కూడా 60 అంటున్నా. మళ్ళీ ఈ ఇద్దరు యావరేజ్ కలిపి 60 అన్నా కూడా 30 మంది యావరేజ్ 60 అన్నట్టే కదా. అంటే దాంట్లో ఒక్కడే యావరేజ్ 60 అయితే టోటల్ యావరేజ్ 60 అన్నట్టే. యావరేజ్ అని పదం వాడితే ఇంకా మిగతా వాళ్ళది 60 అన్నట్టు. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ ఈ లెక్కలలో. చూడు, వీళ్ళు ఏం చేశారు, కెప్టెన్ వయసు 26, వీడు 29. అవునా? వీళ్ళిద్దరూ ఎంత ఉన్నారమ్మా? బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోతే ఎంత తీసుకున్నారమ్మా? 55 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారు. వీడు 26, వీడు 29 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోతూ 55 రూపాయలు తీసుకొని ఏ ముద్ర భయ్ నేను 55 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. ఎట్లా వెళ్ళిపోయారు? ఆ 55 రూపాయలు తీసుకునేటప్పుడు మిగతా 9 మంది ఉంటారు కదా, ఆ 9 మంది దగ్గర అరే నేను మీతో పాటు ఉంటేనేమో మేమిద్దరం కలిసి మీ అందరికి ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయి ఇచ్చిన అంటే వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతే మిగిలిన 9 మంది దగ్గర నుంచి ఒక్కొక్క రూపాయి బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు 55 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు, అవుట్ అవుతారు. వీళ్ళు వెళ్ళిపోతూ ఏం చేస్తారు? ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి 9 రూపాయలు తీసుకొని 55 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే వీళ్ళతో కలిసి ఉంటేనేమో ఈ 9 రూపాయలు తీసుకోరంట. ఈ ఇద్దరు ఈ 9 మందితో కలిసి ఉంటేనేమో ఈ 9 రూపాయలు తీసుకోరు. ఒకవేళ వెళ్ళిపోతానేమో ఒక్కొక్కరి దగ్గర 9 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ 9 వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర కలిసి ఉన్నప్పుడు 46 రూపాయలు ఉన్నట్టేగా. కలిసి ఉంటేనేమో 46 రూపాయలు ఉంటారు. ఎవరు? వీళ్ళిద్దరు. కలిసి ఉంటే ఎన్ని రూపాయలు ఉంటారు? 46 రూపాయలు. వెళ్ళిపోతేనేమో 55 రూపాయలు తీసుకుపోతారు. కలిసి ఉన్నప్పుడు 46 రూపాయలు అంటే ఇద్దరి దగ్గర 46 రూపాయలు అంటే వీళ్ళ యావరేజ్ ఎంత? 23. అంటే ఇద్దరి యావరేజ్ 23 అంటే
టోటల్ గ్యాంగ్ యావరేజ్ కూడా 23 అన్నట్టే కదా. చిన్న లాజిక్, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. అసలు ఎగ్జామ్లో ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు. ఇగో ఈ ఒక్క స్టెప్ అంతే, చిన్న స్టెప్. 55 మైనస్ 9 46/2 23 ఆన్సర్. ఇది ఎగ్జామ్లో చేయాల్సిన తరిక. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు చేయాలి? ఇదంతా ఈ క్వశ్చన్ మీనింగ్ అర్థం కావాలి. యావరేజ్ ఏమంటున్నారు? మేము బయటికి వెళ్ళిపోతానేమో 55 రూపాయలు తీసుకొని పోతాం. ఎట్లా తీసుకొని పోతాం? 9 మంది నుంచి ఒక్కొక్క రూపాయి తీసుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ ఈ 11 మందితో ఈ 9 మందితో వీళ్ళు కలిసి ఉంటేనేమో వాళ్ళ 9 వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఈ 55 రూపాయల నుంచి ఇగోరాబాయి 9 తీసేస్తారు. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 46 అవుతుంది. అంటే ఇద్దరు యావరేజ్ 46, అంటే ఇద్దరి దగ్గర 46 రూపాయలు ఉన్నాయంటే ఇద్దరు యావరేజ్ 23 అన్నట్టుగా. ఇద్దరు యావరేజ్ 23 అంటే 11 మంది యావరేజ్ కూడా 23 అన్నట్టుగా. ఇది లెక్క చేసే తరీక. ఇప్పుడు ఇది ఆప్షన్ త్రూ నుంచి ఎట్లా చేయొచ్చో చెప్తా చూడండి. ఇది ఆప్షన్ అనుకోండి. ఇది 11 మంది యావరేజ్ కదా, ఇంటూ 23. ఒకటి తగ్గిందంటే ఎంత? 22. ఇది 9 మంది యావరేజ్. 23 ఇంటూ 11 అంతే కదమ్మా, 220 అంతే కదమ్మా. 220 ప్లస్ 33 అంటే 253. ఇది ఎవరిది? 11 మంది ఉన్నప్పుడు. అదే 22 రూపాయలకి 9 మంది అంటే ఎంత? 180 ప్లస్ 18 190 అంతేనమ్మా. 198 అంటే ఇప్పుడు ఎంతమ్మా? 55 రూపీస్. డిఫరెన్స్ ఎంత? 55. ఈ 55 ఎవరు? 26 ప్లస్ 29 55. మ్యాచ్ అయింది కదా. ఇది ఆప్షన్ త్రూ చేయడము అంటారు దీన్ని. అంటే 23 తెలిస్తే 22 9 మందిది. ఒకవేళ 22 తీసుకున్నాం అనుకో, ఒకటి 21 తీసుకోవాలి. ఒకటి 25 తీసుకున్నాం అనుకో 24 తీసుకోవాలి. 24 తీసుకున్నాం అనుకో 23 తీసుకోవాలి. ఇదంతా ఆప్షన్ త్రూ చేయడము అంటారు. నేను ప్రతి లెక్క ఆప్షన్ త్రూ చేసేంత క్యాపబిలిటీ ఉందమ్మా. కానీ అది బాగా అలవాటు అయి ఉంటే అది మెయిన్స్కి చెప్తామ్మా వాళ్ళకి. ఒక బ్యాచ్ తీసుకొని విత్ ఇన్ ఫ్రాక్షన్లో చేసే విధంగా, ఫ్రాక్షన్ అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఇగో ఇట్లా డైరెక్ట్గా వేసే విధంగా అర్థం చేసుకునే వాళ్ళే వస్తారు కదా అప్పుడు మెయిన్స్కి. ఇప్పుడు ఎంత? 26 29 ఎంత? 55 మైనస్ 9 ఎంత? 46/2. ఆన్సర్ ఎంతమ్మా? 23. ఈ లెక్కని ఇంతకు మించి ఎక్కువ ఎగ్జామ్లో చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది క్యాట్ లెవెల్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 22 మంది పసిపిల్లల సగటు పొడవు, వారిలో ఇద్దరు వెళ్ళిపోతే 2 ఇంచులు పెరుగుతుందంట. 22 మంది పిల్లలు ఉన్నట్టమ్మా, యావరేజ్ ఎంతనో తెలియదు. దాంట్లో ఒక ఇద్దరు వెళ్ళిపోతే మిగిలిన 20 మందికి 2 రూపాయలు పెరుగుతాయంట. వెళ్ళిపోయిన ఇద్దరు పిల్లలు 22 మంది పిల్లల సగటు పొడవులో 1/3 వంతు. సగటు పొడవులో ఎంత అంట? 1/3 వంతు. అంటే ఈ 1/3 అన్నమాట. ఈ 1/3 అనేది ఏంది? ఈ 1 పార్ట్ అనేది ఎంతది? ఇద్దరు చిల్డ్రన్స్ది. ఈ 3 పార్ట్స్ అనేది ఎవరిది? 22 చిల్డ్రన్స్. అయితే ఇక్కడ 20 మంది పిల్లల యొక్క సగటు పొడవు ఎంత అని క్వశ్చన్ వేసాం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 22 మంది కన్నా 20 మంది పిల్లల యొక్క యావరేజ్ 2 ఎక్కువ అంట. అంటే ఇక్కడ మీరు అర్థం కావాల్సింది ఏంది అంటే ఒకవేళ 22 మంది తెలిసిందనుకో అమ్మ, ఆటోమేటిక్గా 20 మంది తెలిసినట్టే కదా, అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ 22 మంది పిల్లలు ఉన్నారు కదా, ఈ 22 మంది పిల్లల యొక్క సగటు పొడవు, వారిలో ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోతే ఒక్కొక్కడికి 2 రూపాయలు పెరిగినాయి. అంటే మిగతా ఇంకెంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. ఈ 20 మందికి ఒక్కొక్కడికి ఎన్ని రూపాయలు పెరిగినాయి? 2 రూపాయలు పెరిగినాయి. అంటే ఎన్ని రూపాయలు? 40 రూపాయలు. అంటే ఈ 40 రూపాయలు ఇంతకుముందు ఈ 20 మంది ఈ 40 రూపాయలు ఆ ఇద్దరు పిల్లలకి ఇచ్చినట్టే కదా. అంటే ఈ 40 రూపాయలు వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఇచ్చిర్రంటే ఒక్కొక్కడికి 20 యావరేజ్ ఎక్కువ ఇచ్చినట్టే కదా, 20 రూపీస్ యావరేజ్ ఎక్కువ ఇచ్చినట్టే కదా. అంటే ఈ ఒక్కరిది ఈ ముగ్గురిది
అంటే ఈ 1 పార్ట్ 3 పార్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ వాల్యూ 20 యావరేజ్ అయితే ఈ 2 పార్ట్స్ వాల్యూ 20 యావరేజ్ అయితే ఈచ్ పార్ట్ ఎంతమ్మా 10. అంటే వీళ్ళది 10 పార్ట్స్ వీళ్ళది ఎంతమ్మా 30 పార్ట్స్. అంటే వీళ్ళేమో 10 వీళ్ళేమో 30 ఎవరు 3 పార్ట్స్ ఎవరు 22 మంది పిల్లలది. మళ్ళీ 22 మంది పిల్లల యొక్క యావరేజ్ 30 అయితే 22 మందిది అప్పుడు 20 మందిది ఎంతమ్మా 32 కదా. సో మన ఆన్సర్ 32 ఇదే కదమ్మా మన ఆన్సర్. జాగ్రత్తగా క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అంటే ఈ యావరేజ్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదమ్మా ఈ యావరేజ్. లెక్కకు అయితేనేమో ఈ 22 మందిలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు దీంట్లోనే ఉండాలి, వాళ్ళు కూడా దీంట్లోనే ఉండాలి. కానీ ఇండివిజువల్ అయ్యేసరికి వీళ్ళు 1 పార్ట్ అవుతారు. ఎందుకు 1 పార్ట్ అయిపోతారు 2 పార్ట్స్ ఎందుకు తగ్గింది ఈ 20 తీసుకున్నందుకే కదా. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 20 యావరేజ్ తీసుకున్నందుకే కదా ఆ 2 పార్ట్స్ తగ్గింది. అంటే 2 పార్ట్స్ 20 అయితే ఈచ్ పార్ట్ ఎంతమ్మా 10. అప్పుడు 3 పార్ట్స్ ఎంత 30. ఈ యావరేజ్ ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది 32 అవుతుంది. అందుకే క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ చాలా డేంజర్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇగో ఈ 2 స్టెప్పులు చాలు. ఇక్కడ మీకు అర్థమైపోతుంది 2 పార్ట్స్ 20 అయితే అప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది 30 అవుతుంది. ఇది 30 అయిందనుకో ఆటోమేటిక్గా ఆన్సర్ ఎంత 32. అంటే క్యాట్ లెవెల్ క్వశ్చన్ని కూడా మనం ఈ విధంగా చేయొచ్చు. ఎప్పుడు అది క్వశ్చన్ అర్థం అయితే. క్వశ్చన్ అర్థం కావాలి. బాగా గుర్తుంచుకోండి స్టూడెంట్స్, ఎంతసేపు ఉన్న క్వశ్చన్లనే ఆన్సర్ ఉంటుంది గుర్తుంచుకోండి. క్వశ్చన్లనే ఆన్సర్ ఉండాలి అంటే ఫస్ట్ మీకు ఆ చాప్టర్ యొక్క మొత్తము ఏర్లతో సహా మీకు తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ అలా ఒకటే. ఇప్పుడు ఈ 20 మందికి ఒక్కొక్కడికి 2 రూపాయలు వచ్చినాయి. అంటే ఎన్ని రూపాయలు వచ్చినాయి 40 రూపాయలు వచ్చినాయి. ఈ 40 రూపాయలు ఎవరు ఇచ్చిపోయారు ఆ ఇద్దరు ఇచ్చిపోయారు. అంటే గ్యాంగ్ కండిషన్ ఏంది మేము ఫస్ట్ ఇచ్చిన 40 మా 40 మాకు ఇచ్చేసేయండి అంటారు. అంటే ఈ 40 ఇచ్చారు. ఈ 40 ఇవ్వడం వల్లనే కదా ఈ డిఫరెన్స్ ఏర్పడ్డది. లేకపోతే వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఉన్నాయనుకో అసలు డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు కూడా 3 పార్ట్స్ అవుతాయి. ఈ డిఫరెన్సే ఎంత 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ వాల్యూ 40 రూపాయలు. అప్పుడు ఇద్దరు పంచుకున్నారు. ఎవరు వాళ్ళిద్దరు. పాపం వీళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి కదా అని ఈ 40 రూపాయలు వీళ్ళు పంచిరు. ఈ 20 మంది వెళ్ళిపోతుంటే ఏం చేశారు ఈ 20 మంది మా 2 రూపాయలు మాకు ఇచ్చేసేయండి అన్నారు. అది కాన్సెప్ట్. ఓకేనా రైట్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. 1కి 2 సార్లు ఈ క్వశ్చన్ని చూసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 40 కిలోగ్రాముల బరువు గల ఒక విద్యార్థికి బదులుగా కొత్త విద్యార్థి తరగతిలో చేరాడు. ఇప్పుడు వారి సగటు బరువు 0.2 కిలోగ్రామ్స్ వృద్ధి అయింది, అంటే పెరిగింది. అయితే ఆ కొత్త విద్యార్థి యొక్క బరువు కిలోగ్రాములలో ఎంత అంటారు. మామూలుగా ఈ గ్యాంగ్ కండిషన్ ఎంతమ్మా 60 మంది దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి ఒక్కొక్కటి దగ్గర 40 రూపాయలు ఉంటాయి. కొత్తోడు వచ్చిండు. కొత్తోడు రాగానే ఒకడు వెళ్ళిపోయాడు. 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒక గ్యాంగ్లో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకడు 40 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకడంట బయటికి వెళ్ళిపోయాడు. ఎన్ని రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు 40 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. వాడు ఒక విద్యార్థికి బదులుగా ఇంకొక విద్యార్థి జాయిన్ అయ్యిందంట. గ్యాంగ్లో ఒకడు పోయిండు, ఒకడు వచ్చిండు. రాగానే అప్పుడు వారి సగటు అందరూ 0.2 పెరిగిందంట. అంటే 60 మందికి ఈ కొత్తోడు రాగానే ఏం చేసిండంట అందరికీ 0.2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండంట. అంటే 0.2 రూపీస్ అంటే ఎంత 12 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. అంటే 12 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిందంటే వీడికన్నా వీడు 12 రూపీస్ ఎక్స్ట్రా తెచ్చినట్టే కదా. అంటే కొత్తోడు 52 రూపాయలు తెచ్చినట్టే కదా. ఇదే కదా మీనింగ్. గ్యాంగ్ యొక్క కండిషన్ ఏంది తెస్తేనేమో యాజ్ ఇట్ ఈస్గా అంతే తేవాలి, ఎక్కువ తెస్తేనేమో అందరూ పంచుకోవాలి. ఒకడు వెళ్ళిపోయాడు. ఎన్ని రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు 40 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. కొత్తోడు వస్తే ఏం చేయాలి 40 రూపాయలు తీసుకొని వచ్చినాకో యావరేజ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కానీ వాడు రాగానే 60 మందికి 0.2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. ఒక్కొక్కడికి 0. అంటే ఒక్కొక్కడికి 12 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు ఇంక్లూడింగ్ వాడితో సహా. అంటే ఒక్కొక్కడికి 0.2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు అంటే వీడికన్నా వీడు ఎక్కువ తెచ్చినట్టే కదా.
ఎంత ఎక్కువ తెచ్చిండు 12 రూపాయలు ఎక్కువ తెచ్చిండు. సో ఆన్సర్ ఎంత 52 రూపీస్. ఇది కాన్సెప్ట్ అమ్మ. ఎప్పటికైనా యావరేజ్ కాన్సెప్ట్ అలా ఒక్కటే, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఇది చూడండి. 10 మంది ఉపాధ్యాయులు గల ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యాడు. ఎంతమంది ఉన్నారంట? 10 మంది ఉన్నారంట. దాంట్లో ఒకడు వెళ్ళిపోయిందంట. ఒకసారి ఏం చేసిండు, రిటైర్డ్ అయిన స్థానంలోకి 25 సంవత్సరాలు ఉన్న కలిగిన మరొక ఉపాధ్యాయుడు వచ్చి చేరిండు. ఒకసారి వెళ్ళిపోయిండమ్మ, బయటికి వెళ్ళిపోయిందంట. బయటికి వెళ్ళిపోతే ఎంత తీసుకొని వెళ్ళిపోయిండో తెలియదు, బయటికి వెళ్ళిపోయాడు. కొత్తోడు లోపలికి వచ్చిండు. కొత్తోడు ఎన్ని రూపాయలు తీసుకొని వచ్చిండు? 25 రూపాయలు తీసుకొని వచ్చిండట. కానీ బయటికి వెళ్ళిపోయినాడు ఎన్ని రూపాయలు తీసుకుపోయిండో తెలియదు, అంటే వాడి వయసు అంటున్నా, ఎన్ని రూపాయలు తీసుకుపోయిండో తెలియదు. కొత్తోడు మాత్రం 25 రూపాయలతో ఎంటర్ అయ్యాడు. అప్పుడు సగటు వయసు 3 సంవత్సరాలు తగ్గిందంట. అంటే కొత్తోడు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు తగ్గిందంట. ఎంత తగ్గింది? 3 సంవత్సరాలు తగ్గింది యావరేజ్. అంటే 10 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 సంవత్సరాలు తగ్గింది అంటే 30 రూపాయలు తగ్గింది అని అంటాం. అంటే 30 రూపాయలు తగ్గిందంటే వెళ్ళిపోయినాడు వీడికన్నా 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుపోయినట్టే కదా. సో ఆన్సర్ ఎంత? 55 కదా. వెళ్ళిపోయినాడు ఏజ్ ఎంత? 55. ఇదే కదా ఆన్సర్. ఇప్పుడు 10 మందికి ఒక్కొక్కరికి 3 రూపాయలు తగ్గింది అంటే 30 తగ్గింది కదా. అంటే కొత్తగా వచ్చినోడు 30 తక్కువ తెచ్చినట్టేగా, పాతోడు కన్నా 30 తక్కువ తెచ్చినట్టు, పాతోడు కొత్తోడు కన్నా 30 ఎక్కువ తీసుకుపోయినట్టే కదా మీనింగ్. అదే కదా. న్యూ ఓల్డ్కి డిఫరెన్స్ 30 అంటే మీనింగ్ ఏంది? వీడికన్నా వీడు 30 తక్కువ ఉన్నట్టు, వీడికన్నా వీడు 30 ఎక్కువ ఉన్నట్టు. అంటే వీడు 25 అయితే వీడు 55 అన్నట్టే కదా. మీనింగ్ ఇదే కదా. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలమ్మా, బట్టి పట్టొద్దు. గ్యాంగ్ వీడు బయటికి వెళ్ళిపోతే వీడు ఎన్ని తెచ్చిండో మనకు తెలియదు. కొత్తోడు పోవడం వల్ల కొత్తోడు వచ్చిండు ఎన్ని రూపాయలు? 25 రూపాయలు తీసుకొని వచ్చిండు. అప్పుడు గ్యాంగ్ ఒక్కొక్కడు 3 రూపాయలు లాస్ అయ్యారు, అంటే 30 రూపాయలు లాస్ అయింది. అంటే 30 రూపాయలు లాస్ అయింది అంటే వీడికన్నా వీడు 30 రూపాయలు తక్కువ తెచ్చినట్టేగా. లేదు అంటే వీడికన్నా వీడు 30 రూపాయలు ఎక్కువ తీసుకొని పోయినట్టే కదా మీనింగ్. అంతే ఆన్సర్. మీరు క్వశ్చన్ని ఇవి అర్థం కావడం కొంచెం కష్టం అనిపిస్తుంటుందమ్మా, కానీ చాలా ఈజీ. మీరు ఒకసారి నీట్గా పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పినట్టు చేయండి, ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడ వయసులు అని రాయకండి అమ్మా, ఎక్కడ కూడా వయసులు అనే పదాలు రాయకండి, అన్ని రూపీస్లోకి రాసుకోండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అది ఇది చేస్తారు. ఫస్ట్ మీనింగ్ తెలుసుకోండి. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. ఇక్కడ అదే ఎగ్జామ్ పాయింట్ వెళ్ళి ఎట్లా చేయొచ్చు? 10 × 3 ఎంతమ్మా? 30. 30 + 25 ఎంతమ్మా? ఆన్సర్ 55. ఎగ్జామ్లో చేసే తరికా ఇది. ఎగ్జామ్లో చేసే తరికా ఇది కాదు, అది ఎగ్జామ్లో చేసే తరికా. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఒక పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయుల యొక్క సగటు వయసు 40 సంవత్సరాలు. 55 ఏళ్ళ వయసున్న ఒక ఉపాధ్యాయుడు మరణించింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చింది చూడండి. ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారంటమ్మా. 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట అమ్మ? 40 రూపీస్ అంట. అయితే దాంట్లో 55 ఏళ్ళ వయసున్న ఒక ఉపాధ్యాయులు మరణించి 39 ఏళ్ళ వయసున్న ఒక ఉపాధ్యాయుడు జాయిన్ అయిందంట. లెక్కకైతే గ్యాంగ్ కండిషన్ ఏంది? పోయేటప్పుడు తీసుకొని ఓడైనా వెళ్ళిపోతే 40 రూపాయలు తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఈ మేడం ఏం చేసింది? 55 రూపాయలు తీసుకొని పోయింది. అంటే వెళ్ళిపోయేట ఆమె 55 రూపాయలు తీసుకొని పోయింది. వచ్చేటోడు ఎన్ని తీసుకొచ్చిండు? 39 రూపాయలు తీసుకొని వచ్చిండు. అవునా కదా? మళ్ళీ పోనీ వచ్చేటోడు కూడా ఎన్ని రూపాయలు తీసుకొని రావాలి? 40 రూపాయలు తీసుకొని రావాలి. వీడు ఎన్ని రూపాయలు లాస్ చేసిండు? 1 రూపీ లాస్ చేసిండు. ఈమె పోతూ 40 రూపాయలు తీసుకొని పోవాలి, కానీ 55 తీసుకొని పోయింది. అంటే ఈమె ఎంత లాస్ చేసింది? 15. అంటే ఓవరాల్గా గ్యాంగ్కి ఎన్ని లాసు? 16 రూపాయలు లాస్. అంటే ఇప్పుడు గ్యాంగ్ మొత్తము ఎంత భరాయించాలి? 2 రూపాయలు భరాయించాలి. అంటే ఇప్పుడు యావరేజ్ ఒక్కొక్కరికి ఎంత తక్కువ అవుతుంది? 2 రూపాయలు తక్కువ అవుతుంది. ఫస్ట్ యావరేజ్ 40, ఇప్పుడు యావరేజ్ 2 తగ్గింది. అంటే ఇప్పుడు ఆన్సర్ 38 రూపీస్ అనమాట. ఇది ఆన్సర్. మనకి క్వశ్చన్ అర్థమైతే ఏదైనా ఇంత ఈజీగా చేయొచ్చు. ఎక్కడ కూడా రాసుల మొత్తం బై రాసులు చేయదు. నేను మొత్తం గ్యాంగ్ కండిషన్ మీదనే చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రతి లెక్క గ్యాంగ్ కండిషన్ మీదనే చేస్తున్నా. ఎటువంటి ఫార్ములాస్ వేస్తలేను, ఏమీ చేస్తాను. లాజికల్గా ఆలోచించండి. ఓకేనా. ఎటువంటి దీంట్లో మాయలు లేవు, మంత్రాలు లేవు. ఎవడైనా వచ్చేటోడు ఉంటే అన్నే డబ్బులు తేవాలి,
లేదు అంటే ఎక్కువ డబ్బులు తేవాలి. ఎక్కువ డబ్బులు తెస్తేనేమో పంచుకోవాలి, తక్కువ డబ్బులు తెస్తేనేమో అందరు భరాయించాలి. అదే యావరేజ్, అంతకు మించి పెద్ద కాన్సెప్ట్ ఏమేమి ఉంటుంది. కొంచెం లెక్క డిఫరెంట్గా వస్తే కొంచెం ఆలోచించే విధానం మార్చాలి. ఇక్కడ చూడండి, 4 సంఖ్యలు ఉన్నాయమ్మా. మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 56, చివరి 3 సంఖ్యల యొక్క సగటు 49. వాటిలో మొదటి సంఖ్య 48 అయితే చివరి సంఖ్య ఎంత అని క్వశ్చన్ వేసింది. అయితే దీన్ని చాలామంది ఈ చిన్న క్వశ్చన్ కూడా, ఇది 2018కి వచ్చిందమ్మా ఎస్ఐకి. ఈ చిన్న క్వశ్చన్ని కూడా 56 × 3, తర్వాత 49 × 3, తర్వాత దాంట్లో నుంచి ఇది అది చేసేస్తారు. చిన్న లాజిక్ చూడండి. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ ఫస్ట్ 3 నెంబర్స్, తర్వాత 2, 3, 4, ఇవి తర్వాత 3 నెంబర్. వీటి యొక్క యావరేజ్ ఎంత అంటామా 56. దీని యొక్క యావరేజ్ ఎంత అంటామా 49. అవునా కాదు? అంటే దీంట్లో కామన్గా ఉన్న నెంబరు, దీంట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏమమ్మా ఇది. దీంట్లో పెద్ద పని లేదు. అవునా కాదు? దీంట్లో ఒక నెంబర్ వచ్చి ఎంత అంటుండే, ఫస్ట్ నెంబర్ ఒక్కడ వచ్చి 48 రూపీస్ అంటు. అయితే ఈ నెంబర్ ఎంత అని క్వశ్చన్ వేసాను. అవునా కాదు? అంటే వీడుంటేనేమో ఈ ఇద్దరి యావరేజ్ ఎంత ఉంది 56. వీడు వస్తే ఎంత అవుతారు 49 అవుతుంది. అంటే వీళ్ళిద్దరు సేమ్ అమ్మ. అంటే వీడికన్నా వీడు తక్కువ అన్నట్టే కదా. వీళ్ళిద్దరు ఫస్ట్ ఓడితో ఉంటే యావరేజ్ ఎంత 56 ఉన్నారు. అదే వీళ్ళిద్దరూ వీడితో కలిస్తే ఎంత అవుతారు 49 అవుతారు. అంటే వీడు డబ్బులు తక్కువ తెచ్చినట్టే కదా. ఎంత యావరేజ్ తక్కువ అవుతుంది? దాదాపు 7 యావరేజ్ తక్కువ అవుతుంది. 7 యావరేజ్. అట్లా ఎంతమంది దగ్గర తక్కువ అవుతుంది? 3 దగ్గర తక్కువ అవుతుంది. అంటే 21 రూపాయలు తక్కువ. అంటే వీడికి డిఫరెన్స్ 21 రూపాయి. వీడికి డిఫరెన్స్ ఎంతమ్మా 21 రూపాయి. దీంట్లో ఎవడు ఎక్కువ ఉన్నాడు? ఫస్ట్ ఓడు లాస్ట్ ఓడి కన్నా ఫస్ట్ ఓడు ఎక్కువ ఉన్నాడు. ఎంత ఎక్కువ ఉన్నాడు? 48. వీడి దగ్గర 48 రూపీస్ ఎక్కువ ఉంది. అంటే లాస్ట్ ఓడి దగ్గర కన్నా ఫస్ట్ ఓడి దగ్గర ఎక్కువ ఉన్నాడు. అంటే అది ఎంత ఎక్కువ ఉంది? 21 రూపీస్. అంటే వీడికన్నా వీడు 21 రూపీస్ ఎక్కువ అంటే వీడికన్నా వీడు 21 రూపీస్ తక్కువ ఉన్నట్టే కదా. అప్పుడు వీడికన్నా వీడు 21 రూపీస్ తక్కువ ఉండు అంటే అప్పుడు ఆన్సరు 27 అన్నట్టే కదా. ఇదే కదా ఆన్సర్. ఎగ్జామ్లో ఇదంతా చెయ్యొద్దు, గుర్తుపెట్టుకో. ఇది మీకు అర్థం కావడానికి. వీళ్ళిద్దరు కామన్. వీడితో ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడు, వీడితో ఉంటే 56 ఉంటారు. అదే వీడితో ఉంటే 49 ఉంటారు. అంటే ఈ ముగ్గురు 7 రూపాయలు తక్కువ అవుతున్నారు. ఒక్కొక్కడికి 7 రూపాయలు తక్కువ అవుతున్నారు. ఒక్కొక్కడికి 7 అంటే ఎంతమ్మా 21 రూపాయి తక్కువ. ఎందుకు? వీడు రావడం వల్ల 21 రూపాయి తక్కువైంది. అంటే వీడికన్నా వీడు 21 రూపాయి తక్కువ. ఇది ఆన్సర్. మామూలుగా ఎగ్జామ్లో దీన్ని ఈ విధంగా చేయొద్దు. ఎగ్జామ్లో గుర్తుంచుకోండి. ఎప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైతే. ఎట్లా అర్థమైంది? దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా 7 కదా. 7 3 ఎంతమ్మా 21. దీంట్లోకి వెళ్ళి 21 తీసేసే ఆన్సర్ 27. ఎగ్జామ్లో చేయాల్సిన తరికా అది, ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో చేయాల్సింది అది. మీరు కావాలంటే నేను ప్రీవియస్ ఎస్ఐ ఎగ్జామ్స్ అన్నీ ఇలాగే చెప్పాను. ఎస్ఐ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక క్వశ్చన్ పేపర్ మీదనే ఈ విధంగానే చెప్పాను. చాలామంది సోది భారతం వేసారు. ఫస్ట్ నీ కాన్సెప్ట్ అర్థమైతే ఇలా చేయొచ్చు. ఇది కాదు చేసే పద్ధతి, ఎగ్జామ్లో చేసే పద్ధతి అది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ రామ్ మరియు అతని ఇద్దరు పిల్లల యొక్క సగటు వయసు 17 సంవత్సరాలు. రామ్ మరియు అతని ఇద్దరు పిల్లలు యొక్క సగటు వయసు ఎంత అంటాము 17 సంవత్సరాలు. మరియు భార్య మరియు అతని ఇద్దరు పిల్లలు అంటే హస్బెండ్ అనుకుంటా, వైఫ్ మరియు అతని ఇద్దరు పిల్లల యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. అంటే నాన్నతో ఉంటేనేమో 17 రూపాయలు ఉంటారు, అమ్మతో ఉంటేనేమో 16 రూపాయలు ఉంటారు. అంటే ఖచ్చితంగా నాన్న ఎక్కువ అమ్మ కంటే. అప్పుడు ఏమంటారు? రామ్ వయసు 33 సంవత్సరాలు అయితే అతని భార్య వయసు ఎంత అని క్వశ్చన్ వేసాం. ఇక్కడ అమ్మతో ఉంటే ఒక్కొక్కరు యావరేజ్ ఎంత తగ్గుతుంది? 1 తగ్గుతుంది. అట్లా ఎంతమంది? 3. అంటే నాన్నకి అమ్మకి తేడా ఎంతమ్మ? 3 రూపాయలు. నాన్న 33 రూపాయలు అయితే అమ్మ 30 రూపాయలు అన్నట్టే కదా.
సో మన ఆన్సర్ ఎంతమ్మా 30. ఇది మన ఆన్సర్. సో ఎగ్జామ్లో కూడా ఇలా చెయ్యొద్దు, గుర్తుంచుకోండి. ఇది మీకు అర్థం కావడానికి మాత్రమే. ఎగ్జామ్లో కూడా ఇది కామన్ కదమ్మా, ఇవంతా కామన్. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత? 1 into 3 అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత అమ్మా? వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 3 రూపీస్. అంటే ఈయన 33 అయినాకో ఆటోమేటిక్గా వైఫ్ 30 అన్నట్టు. నాకు ఏజెస్ తోటి పని లేదు, నేను రూపీస్ అనుకుంటా చాలా ఈజీగా, అవునా కదా? ఎగ్జామ్లో ఈ విధంగా చేయొద్దు, గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఈ విధంగా చేయొద్దు. ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి? దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా? 1 into 3 ఎంత? 3. అంటే రాము వయసు 30 అయితే వైఫ్ రాము కంటే 3 years చిన్న. సో ఆన్సర్ ఎంతమ్మా? 30. రాము వయసు 33 అయితే ఆయన కన్నా ఈమె 3 సంవత్సరాలు చిన్న అన్నప్పుడు ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఎగ్జామ్లో చేయాల్సిన పద్ధతి ఇది. అది ఎప్పుడు ఇది అంతా మన బ్రెయిన్లో ఉండాలి. మళ్ళీ బ్రెయిన్లో ఉండాలి అంటే ఎట్లా చేయాలి సార్ అంటే, ఎప్పటికైనా ఆర్థమెటిక్కి స్టేట్ బుక్స్ ప్రిపేర్ కాకండి, సెంట్రల్ బుక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు నా బుక్ ఒకటి వచ్చింది అనుకుందాం, నా బుక్ ప్రిపేర్ కండి. తర్వాత ఇంకొక బుక్ అరుణ్ శర్మ, రాకేష్ యాదవ్, కిరణ్, ఫాస్ట్ ట్రాక్, అట్లా డిఫరెంట్ బుక్స్ ప్రిపేర్ కావాలి. అంటే ఎప్పుడు కూడా మీరు ఒకటే బుక్ ప్రిపేర్ కావద్దు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్లో ఈ ఒక్క బుక్ ప్రిపేర్ కండి, మీరు జాబ్ కొడతారు. నేను చెప్పింది చదవండి, మీరు జాబ్ కొడతారు. దీంట్లో మించి బయటికి రాదు. నేను బల్లా గుద్ది చెప్తున్నా. ఆయన బల్లా గుద్దడానికి నీకు జాబ్ రాకపోయిన తర్వాత ఆయన నువ్వు గుద్దినా, నువ్వు ఆయనను గుద్దినా ఎవ్వడు ఏం లేదు అక్కడ, ముసుగులో గుద్దులాట తప్ప. ఎవ్వడికి లింకు లేదు. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ పేపర్లు తయారు చేయడానికి ఎటువంటి రాజ్యాంగబద్ధమైన ఒప్పందాలు కానీ ఎటువంటివి కానీ ఒప్పందాలు లేవు. మా బుక్లో నుంచే రావడానికి గుర్తుంచుకోండి. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బుక్ తీసుకోరు, దాంట్లో యావరేజెస్ ఒక 150 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 150 క్వశ్చన్లు పొద్దున్న లేసి సాయంత్రం దాకా ఈ 150 క్వశ్చన్లే చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. దీన్ని ఎట్లా చేస్తారు? దీన్ని మీరేమనుకుంటారు? మొత్తం అయిపోయే వరకు దీన్ని ఒక యావరేజ్ని ఒక 10 times రిపీట్ చేస్తాం. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే, రేపు ఎగ్జామ్లో ఈ 150లో నుంచి రావు, దాన్ని రివర్స్ ఇస్తాడు, అంటే తిప్పిస్తాడు. మళ్ళీ తిప్పిచ్చినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు దీనికి ఏ మెథడ్ వాడాలో తెలియదు. అందుకే ఆర్థమెటిక్ ఎప్పుడు కూడా ఒక బుక్ను వాడద్దు. మీకు ఇంకొక విషయం తెలుసో తెలియదు, ఆర్థమెటిక్లో ఎప్పటికైనా సరే బాగా మార్కెట్లో సేల్ అయ్యే బుక్స్ అన్నీ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటోడి దగ్గర ఉంటాయి. వాడు అందుకే ఏం చేస్తాడంటే ఆ బుక్లో నుంచి కొంచెం రివర్స్ ఇస్తాడు. రివర్స్ ఇవ్వగానే మీ పని అయిపోయినట్టు, ఇంకా తర్వాత మీదంతా జూజూబీ అనమాట. అప్పుడు ముసుగులో గుద్దులాట, కళ్ళు మూసుకొని దాగుడు మూచ దండాకోచ అని చిత్తు పొత్తు వేసుకుంటా మీరు ఇది పెట్టాల్సిందే బబుల్స్. ఇంకా కొంతమంది అయితే 100 క్వశ్చన్లు అయిపోతాయి, ఇంకో 100 క్వశ్చన్లకి ఇంకొక 20 నిమిషాలు ఉంటుంది, క్వశ్చన్ పేపర్ పక్కకు పడేస్తారు, ఇక కథం ఈ వార్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా ఎందుకు తెలుసా? నువ్వంతా ఒక బుక్ ప్రిపేర్ కావడం వల్ల. గుర్తుపెట్టుకోండి, ఆర్థమెటిక్ కూడా ఎప్పుడు కూడా ఒక బుక్ ప్రిపేర్ కావద్దు. రేపు నా బుక్ రిలీజ్ అయినా కూడా నా బుక్ కూడా ప్రిపేర్ కావద్దు. నా బుక్తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ బుక్స్ నేర్చుకోవాలి. నెంబర్ ఆఫ్ బుక్స్ నేర్చుకున్నప్పుడు ఆ బుక్స్లో నా బుక్ను మించిన ఇంకొక 10 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు యావరేజెస్ ఉన్నాయి, నేను ఒక 200-250 చెప్పినా అనుకుందాం నా బుక్లో. మీరు ఇంకొక బుక్ ప్రిపేర్ అయ్యారు, దాంట్లో ఒక 15 క్వశ్చన్లు ఎక్స్ట్రా ఉంటాయి. ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా మెథడ్స్. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఇంకొక 15 మెథడ్లు ఎక్స్ట్రా దొరుకుతాయి. ఇంకొక బుక్ ప్రిపేర్ అయితే దాంట్లో ఇంకొక 5 మెథడ్లు ఎక్కువ ఉంటాయి. ఓన్లీ యావరేజ్ గురించి చెప్తాను. అంటే ఇక్కడ 10, ఇక్కడ 5, ఒక 15, అట్లా ఒక 4-5 బుక్కులు ప్రిపేర్ అవుతుంటే అప్పుడు ఓవరాల్గా అన్ని బుక్కుల కన్నా ఒక 45 డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకుంటారు. డిఫరెంట్ మెథడ్స్ అంటే డిఫరెంట్ క్వశ్చన్స్. అప్పుడు మీరు ఏ లెక్కిచ్చినా చేయగలుగుతారు. కానీ మీరు ఒకటే దాన్ని పట్టుకురానుకో మీకు జిందగీలో జాబ్ రాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నా బుక్ ఒకటే చదివితే నీకు జాబ్ వస్తుంది అన్నప్పుడు ఆ ఒక్క బుక్ను మాత్రమే చదవకండి, చాలు మీకు జాబ్ వస్తుంది. ఏ సార్ అయితే ఈ ఒక్క బుక్ చదవండి, నేను చెప్పిందే చదవండి, నేను చెప్పిందే చేయండి, మీకు జాబ్ వస్తుంది అంటే ఆయన చెప్పింది మాత్రం చేయకండి, మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సేమ్ క్వశ్చన్ అమ్మా. సోమ మంగళ బుధు గురు అమ్మ, సోమ మంగళ బుధు గురు వారాల సగటు ఉష్ణోగ్రత ఎంత అంటమ్మా? 48 degrees. ఇవన్నీ ఎగ్జామ్లో చేయొద్దమ్మా. తర్వాత మంగళ బుధు గురు శుక్ర యావరేజ్ ఎంత అంటమ్మా? 52 degrees. ఎంత అంటమ్మా? 52 degrees. అయితే ఇక్కడ 52 degrees.
అయితే ఒకవేళ సోమవారం రోజు ఇది 42 డిగ్రీస్ అయితే, ఇది 42 డిగ్రీస్ అయితే శుక్రవారంది ఎంత, ఇగో ఇది ఎంత అని క్వశ్చన్ మార్క్. దీంట్లో ఇది కామన్ కదా, దీనికన్నా వీళ్ళతో ఉంటేనేమో 48 ఉండు, శుక్రవారంతో ఉంటే 52 ఉండు, అంటే శుక్రవారందే ఎక్కువ అనమాట దేనికన్నా సోమవారం కన్నా. ఎంత ఎక్కువ ఉంది యావరేజ్ 4 ఎక్కువ ఉంది, అట్లా ఎంత 4 దగ్గర అంటే 16, అంటే శుక్రవారం కన్నా సోమవారం కన్నా శుక్రవారం 16 ఎక్కువ, అంటే 42 + 16. సో ఆన్సర్ ఎంతమ్మా 58. ఇది ఆన్సర్. ఎగ్జామ్లో ఇది చేయొద్దు, గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఎట్లా చేయాలి మీకు చెప్పాను కదా, దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 4 4 4 ఎంత అమ్మా 4 4 ఎంత 16, అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు శుక్రవారమే ఎక్కువ ఉంటుంది దేనికన్నా సోమవారం కన్నా, అంటే 42 + 16 ఆన్సర్ ఎంత 58. ఈ విధంగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి అమ్మా, మంగళవారం మొదలుకొని శనివారం వరకు ఉష్ణోగ్రతల యొక్క సగటు 31, అంటే శనివారం వరకు మంగళ బుధు గురు శుక్ర శని యావరేజ్ ఎంతమ్మా 31 అంట. ఇది నీట్గా రాస్తున్నా, మీరు రాయద్దు ఇది ఎగ్జామ్లో ఇట్లా. తర్వాత బుధవారం మొదలుకొని బుధు గురు శుక్ర శని ఆది యావరేజ్ ఎంత అంటమ్మా 27 అంట. అంటే ఇక్కడ ఇదంతా కామన్ కదా, దీనిది అంటే ఇక్కడ ఉంటేనేమో 31 ఉండు, వీళ్ళతో ఉంటేనేమో 27, అంటే వీడి యొక్క ఏజ్ అంటే వాడి దగ్గరనే డబ్బులు ఎక్కువ ఉన్నట్టు కదా. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండో చూడండి అమ్మా 27. అయితే మంగళవారం యొక్క ఉష్ణోగ్రత ఆదివారం యొక్క ఉష్ణోగ్రతలో 9/4 అంట, అంటే మంగళవారం 9 పార్ట్స్ ఆదివారము 4 పార్ట్స్. అయితే వంతు ఉంటే ఆదివారం యొక్క ఉష్ణోగ్రత ఎంత 4 పార్ట్స్ ఎంత అంటుంది, అంటే 4 టేబుల్లో ఏది క్యాన్సిల్ అయితే అదే ఆన్సర్. ఇదైతే ఆన్సర్ కాదు. ఒకవేళ ఒకటే ఉంటేనేమో డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు, లేదు అంటే చూడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 4 ఉందమ్మా. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది 4 యావరేజ్ ఉంది. అట్లా ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 20 డిగ్రీస్ అవునా. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 5 పార్ట్స్ ఉంది, అంటే 5 పార్ట్స్ వాల్యూ 20 డిగ్రీస్ అయితే 4 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ అంట. అప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది 16 అవుతుంది. సో 16 మన ఆన్సర్, ఇది మన ఆన్సర్. సో ఎగ్జామ్లో ఇదంతా చేయొద్దమ్మా, ఎగ్జామ్లో ఎప్పటికైనా ఇదంతా చేస్తే మీకు టైం వేస్ట్. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, అంతే కదా. దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా, దీనికి డిఫరెన్స్ ఎంత 4 4 5 ఎంత, మొత్తం 5 కదమ్మా, 5 వారాలు కదా. 4 5 ఎంత 20 అవునా కదా. దానికి డిఫరెన్స్ ఎంత 9కి 4కి 5 పార్ట్స్ 20 అయితే 5 పార్ట్స్ 20 అయితే 4 పార్ట్స్ ఎంత. సో ఆన్సర్ ఎంతమ్మా 16. ఇది మన ఆన్సర్. ఓకేనా. సో ఇది సెకండ్ డే యొక్క షెడ్యూల్.